హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. మరి నేను కూడా బాగున్నాను. సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి నమస్కారం అండి. ఈరోజైతే మా కాలనీలో సీతారాముల కళ్యాణం చాలా ఆహ్లాదకరంగా, ఎంతో రమణీయంగా, ఎంతో చాలా భక్తి పారవస్యంతో మరి జరగటం జరిపించారు. కోటేశ్వరరావు అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, కోటేశ్వరరావు అంకుల్, విజయ ఆంటీ ఆధ్వర్యంలో మరి ఈ సీతారాముల కళ్యాణం అయితే జరిగిందండి. చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులందరూ కూడా విచ్చేసినారు. నలుగురు అంటే నలుగురు కుటుంబాలకు సంబంధించి నలుగురు దంపతులు 8 మంది కూర్చొని మరి కళ్యాణాన్ని జరిపించారండి. 4 జంటలు అన్నమాట. 4 జంటలు 8 మంది భార్యాభర్తలు కూర్చొని మరి కళ్యాణం జరిపించారు. తొందరగానే స్టార్ట్ చేశారండి. 10:30 10 కల్లా స్టార్ట్ చేసినట్టున్నారు. ఇప్పటికి గత 2 సంవత్సరాలు అయిపోయిందండి. ఇది 3వ సంవత్సరం అనమాట. ఈ ఫ్యామిలీ వాళ్ళు ప్రత్యేకంగా సీతారాముల కళ్యాణం జరిపించటము. వీళ్ళైతే పానకం కలుపుతున్నారండి. లాస్ట్కి ప్రసాదంలాగా పానకం, వడపప్పు ఇస్తారు కదా, స్వామివారి ప్రసాదాన్ని. పానకం అయితే చాలా టేస్ట్గా మంచిగా కలుపుతున్నారు వీళ్ళు. బెల్లము, మిరియాలు, యాలకులు వేసి చాలా చక్కగా అంటే టేస్ట్ బాగుండేటట్లుగా కలిపారనమాట. అవన్నీ కూడా కొత్త డ్రమ్ములేనండి. కొత్త డ్రమ్ములు, కొత్త బకెట్లు. మరి ఇంతమంది భక్తులకు ఇవ్వాలంటే మన ఇంట్లో సామాన్లు అయితే స్టీల్ అయితే సరిపోవు కదండి. అందుకని అలా కలిపారనమాట. నేను కూడా మంచిగా రెడీ అయ్యి సీతారాముల కళ్యాణానికి వచ్చానండి. మరి నేను వచ్చిన తర్వాత మరి నేను చూస్తున్నప్పుడు మీరు కూడా చూడాలి కదా, అందుకని వీడియో మాత్రం తీయటం జరుగుతుంది. వీళ్ళిద్దరూ అంకుల్ వాళ్ళ పెద్ద కోడలు, చిన్న కోడలు అండి. ఇద్దరు పూజారులు వచ్చారు. ఇద్దరు పూజారులు చాలా చక్కగా మరి కళ్యాణాన్ని జరిపిస్తున్నారు. కంకణాలు కట్టిపిస్తున్నారండి. ఇది నేను రోజు కూర్చుంటాను కదా, ఆంటీ వాళ్ళ ఇల్లు అనమాట. ఒక్కసారి ఒక క్లిప్ అట్లా తీయమ్మా అంటే తీశాను. కాసేపు రోజు కాలక్షేపానికి ఆంటీ దగ్గర కూర్చుంటాను నేను వచ్చి. ఇదైతే లేజర్ ఫ్యాషన్స్ అంకుల్ వాళ్ళ ఇల్లు అండి. ఇప్పుడు కళ్యాణం ఎవరైతే జరిపిస్తున్నారో సీతారాముల కళ్యాణము, ఆ ఇంటి యజమానులది ఆ ఇల్లు అనమాట అండి. పానకం మరి పానకం అయితే కలిపారు. చల్లగా ఉండాలి కదండి. ఎండ మాత్రం బయట బాగా 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 మని మండిపోతుంది.
అందుకని అందరికీ కూడా చల్లదనం కూడా ఉండాలనేసి పానకంలో ఐస్ తెప్పించారండి. ఐస్ కలుపుతున్నారు. స్వామివారికి జంజం అంటండి ఇది. అందరికీ చూపించండి అని చెప్పారు వేపనాయన. జంజం వేస్తున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో, చాలా నిష్ట నియమాలతో, ఇష్టంగా అందరికీ కూడా మంచి జరగాలి కాలనీలో ఉన్న వాళ్ళందరికీ కూడా అనేసి మరి ఈ అంకుల్ వాళ్ళైతే ఈ సీతారాముని కళ్యాణం జరిపిస్తున్నారు. వాళ్ళ కోడళ్ళండి వీళ్ళిద్దరూ. పెద్ద కోడలు వినయ, చిన్న కోడలు వచ్చేసి భార్గవి. తోడికోడళ్ళు వీళ్ళిద్దరూ కూడా. వీళ్ళిద్దరూ అయితే అన్నదమ్ములండి. ఇటు పక్కన నిలబడ్డ వాళ్ళు వీళ్ళిద్దరు భార్యలే అనమాట. వాళ్ళిద్దరు ఫ్యామిలీ అంతా కూడా చాలా అన్యోన్యంగా, అంటే చాలా ప్రేమపూర్వకంగా ఉంటారనమాట. ఈ అంకుల్ వాళ్ళు వాళ్ళ కోడళ్ళని కూతుళ్ళులాగా చూస్తారండి. చాలా ప్రేమపూర్వకంగా. పక్కన ఎదురుగా కూర్చున్నదైతే వాళ్ళ అల్లుడు కూతురు కూడా కూర్చున్నారనమాట. ప్రతి సంవత్సరం వాళ్ళు ఇద్దరు జంటలు కూర్చుంటూ ఉంటారు పూజ మీద. అంటే ఒకళ్ళు ఏమన్నా సీతాదేవి అమ్మవారి తరపున, ఒకళ్ళు ఏమన్నా అత్తగారి తరపున అన్నట్టుగా కూర్చుంటారు. వేపనాయుధన అయితే అందరినీ కొంచెం ముందుకు రమ్మన్నారండి. మరి ఏంటో అది జలాన్ని ఇలా జల్లుతున్నారు అందరి మీద. అందుకని చైర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు రావటం జరిగింది. ప్రక్షాళన చేస్తున్నారు అనుకుంటున్నాను నేను అందరినీ పాలతో. అందరూ ముందుకు వస్తే ఒకసారి అలా అంటాను అన్నారు. అందుకని ముందుకు వచ్చారు వాళ్ళందరూ. ఇవైతే అమ్మవారికి పట్టు వస్త్రాలంటండి, పట్టు చీర. అమ్మవారికి పట్టు చీర తీసుకొచ్చారు. ఆ పట్టు చీరని ఇస్తున్నారనమాట. మా కాలనీలో ఉన్న ఈ చిన్నపిల్లలు చూడండి ఎంత బాగా రెడీ అయ్యి వచ్చారో. ఆడపిల్లలందరూ కూడా చాలా ముద్దుగా ఉన్నారు కదా. అందరూ కూడా లంగా జాకెట్లు మంచిగా మంచి మంచి డ్రెస్సులు వేసుకొని వచ్చారు. అందుకని వాళ్ళందరినీ కూడా ఒక క్లిప్ తీస్తున్నానండి నేను. పూజలంటేనే ప్రత్యేకంగా రెడీ అవుతారు కదా. ఇదిగోండి మగపిల్లలు మళ్ళీ వీళ్ళందరూ చూడండి ఎలా నిలబడ్డారో. ఈ పాప అయితే సౌజన్య వాళ్ళ అమ్మాయి అండి. నేను రోజు ఆంటీ దగ్గర కూర్చుంటాను కదా, వాళ్ళ మనవరాలు.
మధ్యలో పాప శిరీష వాళ్ళ అమ్మాయి. ఈ చివరి పాప అంటే వాళ్ళ మమ్మీ పేరైతే తెలియదండి నాకు, గుర్తుంది కానీ పావని వాళ్ళ అమ్మాయి అనుకుంటున్నాను నేను. చక్కగా ఉన్నారు కదండి ఆడపిల్లలు ముచ్చటగా. ఇప్పుడైతేనండి అమ్మవారికి మంగళసూత్రాలు, మెట్టెలు, నల్లపూసలు అన్నీ కూడా అక్కడ పెట్టి అలాగా పూజ చేస్తున్నారండి. అందరికీ కనిపించదు కదండి కూర్చున్న వాళ్ళకి, అందుకని నేనైతే జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను వీడియోలో. హారతి ఇస్తున్నారు ఇప్పుడు. అందరినీ కూడా హారతి తీసుకోమంటున్నారు. మంగళసూత్రం అమ్మవారికి మంగళసూత్రము, నల్ల పూసలు అండి. అందరినీ ఒకసారి అందరికీ చూపించండి అంటే చూపిస్తున్నారనమాట. మంగళసూత్ర ధారణ జరుగుతుంది అమ్మవారికి కళ్యాణానికి. అందరికీ కూర్చున్న వాళ్ళకి కనిపించదని నేనైతే మాత్రం స్టేజీ పైకి వెళ్ళి దగ్గరికి చూపించడం జరుగుతుందండి. ఎందుకంటే కూర్చున్న వాళ్ళకి కనిపించదు కదా, ఎప్పుడైనా వీడియో చూసినప్పుడు చక్కగా క్లియర్గా కనిపిస్తుందని నేనైతే అడిగి పైకి వెళ్ళానండి. తలంబ్రాలు పోస్తున్నారండి. అలా తలంబ్రాలు పోస్తున్నప్పుడు మరి ఎవరో తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి కొంగులో అలా పట్టుకోమంటున్నారండి. ఒకసారి అమ్మవారికి చూయించి, ఒకసారి రామచంద్రమూర్తికి చూయించి, శ్రీరాముడికి అలాగా పొయ్యమని చెప్తున్నారు. ఇవన్నీ మంత్రాలు అన్నీ ఉంటే ఇంకా వీడియో చాలా బాగుంటుందండి. మైక్లో ఉన్న సౌండ్స్ అవి వినిపిస్తే నాకు మళ్ళీ మానిటైజేషన్కి ఇబ్బంది కలుగుతుందని ఏ సౌండు లేకుండా నాదే వాయిస్ ఓవర్ ఇష్టం జరుగుతుంది. ఆ దేవుడి పాటలు, ఈ మంత్రాలు, ఈ బేపన వాళ్ళ అంటే బేపనాయన చెప్పే మాటలు అన్నీ కూడా ఉంటే ఇంకా వీడియోలో చాలా బాగుంటుంది. కానీ ఉంచితే నా ఛానల్కి ప్రాబ్లం అవుతుందని
పూర్తిగా వాయిస్ క్లియర్ చేసి నా వాయిస్నే ఇస్తున్నాను, వాయిస్ ఓవరు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చూసేవాళ్ళు. జై శ్రీరామచంద్రమూర్తికి జై అనుకుంటా మధ్య మధ్యలో ఆ రామచంద్రమూర్తికి అని కొనియాడుతున్నారండి భక్తులందరూ కూడా. ఈ కళ్యాణాన్ని చూడటానికి ఎక్కడెక్కడ జనమో కూడా తరలి రావటం జరుగుతుంది కదా. ఎక్కడ జరుగుతుందో అక్కడ వేలాది మంది భక్తులు వెళ్ళి మరి తిలకిస్తే వాళ్ళకి మంచి జరుగుతుందని ఒక నమ్మకం. 4 జంటలు కూర్చున్నారు కదండి, 4 జంటలతో కూడా ఇలాగా అందరినీ కూడా తలంబ్రాలు పోపిస్తున్నారు. వీళ్ళైతే అంకుల్ వాళ్ళ పెద్ద కొడుకు కోడలు అండి. వీళ్ళైతే అంకుల్ వాళ్ళ చిన్న కొడుకు కోడలు.
ఇంకా వచ్చిన భక్తులందరినీ కూడా పైకి వెళ్ళి కొంచెం అక్షంతలు అదే తలంబ్రాలు వేసి రమ్మంటున్నారండి. తలంబ్రాలు అలా పోసి రండి అమ్మ అని చెప్తున్నారనమాట. అందరూ కూడా స్టేజ్ పైకి వెళ్తున్నారు. హాయ్ చెప్పు అంటున్నానండి. హాయ్ అని చెప్తుంది తను. నేను కూడా వెళ్ళానండి. నాకు కూడా కొన్ని తలంబ్రాలు అలా వేపనాయన అలా ఇచ్చారనమాట కొంగులో కొన్ని. సీతారాములకి తలంబ్రాలు నేను కూడా పోసాను. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే అందరితో కూడా మనం కాలనీ అందరూ ఒక దగ్గర కూడుకొని ఇలాగ ప్రత్యేకంగా పూజలు ఏవైనా ఉన్నప్పుడు పాల్గొంటే అది హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది. వచ్చిన భక్తులందరికీ కూడా మరి హారతి ఇస్తున్నారండి. లాస్ట్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళమని చెప్తున్నారు. పానకాన్ని, వడపప్పు, కొన్ని శనగలు, పులిహోర, ఇంకా పొంగలి, ఇంకా చలిమిడి ఇవన్నీ కూడా భక్తులకి ప్రసాదంలాగా ఇచ్చారండి వచ్చిన వాళ్ళందరికీ కూడా. రేపైతే ప్రత్యేకంగా భోజనాల ఏర్పాట్లు కూడా ఉన్నాయి. హోమం ఏదో చేస్తారంట, పట్టాభిషేకం దేవుడిది అన్నీ కూడా జరుగుతాయి. మళ్ళా రేపు కూడా రండి అందరూ అని చెప్పి చెప్తున్నారనమాట. వీడైతే మా అబ్బాయి సాయి. ఇద్దరం ఒకేసారి వెళ్ళాము. నచ్చితే వీడియో